హలో ఫ్రెండ్స్, వివిధ రకాల కాంపిటీషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం లాస్ట్ 3 మంత్స్లో ఉన్నటువంటి అన్ని రకాల కరెంట్ అఫైర్స్ని ఒకే దగ్గర బెస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నిటిని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేటువంటిది అందరికీ ఉపయోగపడుతుంది ఫర్ ఆల్ ఎగ్జామ్స్. స్పెషల్లీ మేము రీసెంట్గా కోర్ట్ ఎగ్జామ్ వారికి ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మీకైతే రీసెంట్గా ఎగ్జామ్స్ కూడా డేట్స్ కూడా వచ్చింది కాబట్టి మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. మనకు కరెంట్ అఫైర్స్ నుంచి 5 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో కంప్లీట్గా మేము 200 క్వశ్చన్స్ని మేము సపరేట్ చేస్తాము. లాంగ్ అవుతుంది వీడియో అనుకుంటే కనుక మేము ఈ వీడియోలో 100 ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2 నేను ఈవినింగ్ మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ అన్నీ కూడా కావాలనుకుంటే పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. మేము దాన్ని టెలిగ్రామ్లో వాట్సాప్లో అప్డేట్ చేస్తాము. సో అక్కడ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. సో ఇవి మీకు ఎక్కడైనా సరే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మాకు యూస్ఫుల్ అని అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. దాదాపు 3-4 అవర్స్ మేము కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎంతగానో యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్ కావాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇస్రోకి కొత్త స్పేస్ సెక్రటరీ మరియు చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? సో ఆప్షన్ వచ్చేసి వి నారాయణన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2025 క్రీడా రత్న అవార్డుతో ఎంతమంది క్రీడాకారులను సన్మానించారు? 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇందులో గుకేష్ డి వచ్చేసి చెస్కి, హర్మన్ ప్రీత్ కౌర్ సింగ్ హాకీకి, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్కి, మను బేకర్ షూటింగ్ కోసం ఈ నలుగురిని కూడా సన్మానించడం జరిగింది. సిఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్గా ఇటీవల ఎవరు నిలిచారు? డి గుకేష్ ఈజ్ ద రైట్ ఆన్సర్. యుఐడిఏఐ కొత్త సీఈఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? భువనేష్ కుమార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2025 ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశానికి హోస్ట్ చేసినటువంటి సిటీ ఏది? భువనేశ్వర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జనవరి 2025లో బ్రిక్స్కి పూర్తి సభ్యునిగా అధికారికంగా ఏ దేశం చేరింది? ఇండోనేషియా ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశం యొక్క 76వ రిపబ్లిక్ డే 2025కి ప్రధాన అతిథిగా ఏ దేశపు అధ్యక్షుడు హాజరయ్యారు? ఇండోనేషియా ఈజ్ ద రైట్ ఆన్సర్. 2025 ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఏ దేశం హోస్ట్ చేసింది? ఇండియా, భారతదేశం ఈజ్ ద రైట్ ఆన్సర్. డీజీసీఏ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్బీఐ 26వ గవర్నర్గా ఎవరు నియమించబడ్డారు? సంజయ్ మల్హోత్రా ఈజ్ ద రైట్ ఆన్సర్. అస్సాం యొక్క 2వ రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు? డిబ్రూగఢ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిబ్రవరి 2025లో 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు? జ్ఞానేష్ కుమార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2025లో ఎవరు సన్మానించబడ్డారు? సచిన్ టెండూల్కర్. స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది? ఉత్తరాఖండ్. 2025 నేషనల్ గేమ్స్లో మహిళల 75 kg బాక్సింగ్ ఈవెంట్లో ఎవరు గోల్డ్ మెడల్ సాధించారు? లవ్లినా బోర్గోవెన్. త్రివేణి ఆల్బమ్ కోసం 67వ గ్రామీ అవార్డును ఏ భారత అమెరికన్ సింగర్ గెలుచుకుంది? చంద్రికా టండన్. బార్ట్ డి వేవర్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? బెల్జియం ఈజ్ ద రైట్ ఆన్సర్. 38వ నేషనల్ గేమ్స్ 2025 మెడల్ టాలీలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్. మాధవ్ నేషనల్ పార్క్ భారతదేశం యొక్క 58వ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. 2025లో 17వ బ్రిక్స్ సమ్మిట్ను ఏ దేశం హోస్ట్ చేస్తుంది? బ్రెజిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశం యొక్క 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? సంజీవ్ ఖన్నా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిబ్రవరి 2025లో విడుదలైన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 96. ఆర్బిటల్ నవలకు 2024 బూకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? సమంతా హార్వే.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి చీఫ్గా ఎవరు నియమించబడ్డారు? అలోక్ రంజన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బీసీసీఐ అవార్డ్స్ 2025లో పోలీ ఉమ్రిగర్ అవార్డుతో ఎవరు సన్మానించబడ్డారు? జస్ప్రీత్ బుమ్రా. 2025-2026 యూనియన్ బడ్జెట్ థీమ్ ఏమిటి? సబ్కా వికాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రతిష్టాత్మక ఎబెల్ ప్రైజ్ 2025 ఎవరికి లభించింది? మసాకి కాషివారా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల ఒపెక్ ప్లస్లో ఏ దేశం చేరింది? బ్రెజిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎఫ్బిఐ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కాస్ పటేల్ ఇస్ ద రైట్ ఆన్సర్. జనవరి 2025లో మూడవసారి ఘనా ప్రెసిడెంట్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జాన్ మహామా. 2025 ఆసియన్ సమ్మిట్ను ఏ దేశం హోస్ట్ చేస్తుంది? మలేషియా ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశం యొక్క మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? బహదూర్ సింగ్ సాగు ఇస్ ద రైట్ ఆన్సర్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 85 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? వెస్ట్ బెంగాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. రక్షణ మంత్రిత్వ శాఖ 2025ని ఏ సంవత్సరంగా ప్రకటించారు? రక్షణ సంస్కరణలు, డిఫెన్స్ రిఫార్మ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. 11వ ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ 2024ని ఇటీవల ఏ టీం గెలుచుకుంది? హర్యానా స్టీలర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను ఎక్కిన అతి పిన్న వయస్కురాలైన మహిళ ఎవరు? కామ్యా కార్తికేయన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అసోచామ్ కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? మనీష్ సింగల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024కి ప్రతిష్టాత్మక సర్ గాల్ఫీడ్ సోబర్స్ అవార్డుతో ఎవరు సన్మానించబడ్డారు? జస్ప్రీత్ బుమ్రా ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 ఇండియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ ఇస్ ద రైట్ ఆన్సర్. హింసను అదుపు చేయడానికి భారతదేశ పొరుగు దేశం ఏది డెవిల్ హంట్ ఆపరేషన్ను ప్రారంభించింది? బంగ్లాదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. హిషాషి టెక్చే ఏ కంపెనీ ఎండి మరియు సిఇఓగా నియమితులయ్యారు? మారుతి సుజుకి ఇండియాకి నియమితులయ్యారు. భారతదేశం ఏ దేశాన్ని ఓడించి 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది? న్యూజిలాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల సెన్సెస్ ప్రకారం ఏ రాష్ట్రంలో గద్దల సంఖ్య అత్యధికంగా పెరిగింది? మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. T20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్ ఎవరు? దినేష్ కార్తిక్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిబ్రవరి 2025లో సెబీ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? తుహిన్ కాంతా పాండే ఇస్ ద రైట్ ఆన్సర్. మణిపూర్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? అజయ్ కుమార్ భల్లా ఇస్ ద రైట్ ఆన్సర్. 2024-2025 మహిళా హాకీ ఇండియా లీగ్ను ఏ టీం గెలుచుకుంది? ఒడిశా వారియర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిమిత్రి బకోనోవ్ ఏ దేశం యొక్క స్టేట్ రన్ స్పేస్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్గా ఎన్నికయ్యారు? రష్యా ఇస్ ద రైట్ ఆన్సర్. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ ఎవరు గెలుచుకున్నారు? పివి సింధు ఇస్ ద రైట్ ఆన్సర్. ది బ్రూటలిస్ట్లోని పాత్రకు ఆస్కార్లో ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఆడ్రియన్ బ్రోడీ ఇస్ ద రైట్ ఆన్సర్. అనోరాలోని పాత్రకు ఆస్కార్లో ఉత్తమ నటిగా ఎవరు ఎన్నికయ్యారు? మైకీ మ్యాడిసన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది? డావోస్, స్విట్జర్లాండ్. భారతదేశ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? కె సంజయ్ మూర్తి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మొదటి మహిళా ప్రెసిడెంట్గా ఎవరు ఎంపికయ్యారు? క్రిస్టీ కావెంట్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశ ఫైనాన్స్ సెక్రటరీగా ఎవరు నియమించబడ్డారు? అజయ్ సేత్. ఫెడరల్ బ్యాంక్ మొదటి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? విద్యాబాలన్. 2025 మహిళా ప్రీమియర్ లీగ్ను ఏ టీం గెలుచుకుంది? ముంబై ఇండియన్స్. తాము లోసర్ పండుగ ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు? నేపాల్. స్టంప్డ్ ఎవరి ఆత్మకథ?
స్టంప్డ్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ సయ్యద్ కిర్మానీ. హాకీ ఇండియా అవార్డ్స్ 2024లో సంవత్సరానికి ఉత్తమ పురుష హాకీ క్రీడాకారిణిగా ఎవరు ఎంపికయ్యారు? హర్మన్ ప్రీత్ సింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు? అశుతోష్ అగ్నిహోత్రి. ఇంటర్పోల్ కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు ఎంపికయ్యారు? వాల్డేసి ఉర్క్విజా. 2025 G20 సమ్మిట్ను ఏ దేశం హోస్ట్ చేస్తుంది? దక్షిణాఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 సాహిత్య అకాడమీ అవార్డ్స్ హిందీ ఎవరికి లభించింది? గగన్ గిల్. 18వ ప్రవాసీ భారతీయ దివాస్ 2025 యొక్క థీమ్ ఏమిటి? డిస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు ద వికసిత్ భారత్. వికసిత భారత్కు డయాస్పోరా యొక్క సహకారం. భారతదేశం యొక్క మొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సిక్కిం ఇస్ ద రైట్ ఆన్సర్. స్పేస్ డెక్స్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించిన స్పేస్ ఏజెన్సీ ఏది? ఇస్రో ఇస్ ద రైట్ ఆన్సర్. 38వ నేషనల్ గేమ్స్లో పురుషుల కబడ్డీ టీం గోల్డ్ మెడల్ ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఉత్తరప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాసా హెడ్గా US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవరిని నియమించారు? జారెద్ ఇసాక్మాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో మొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఎక్కడ స్థాపించబడింది? హైదరాబాద్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రేఖా గుప్తా. 9వ ఆసియన్ వింటర్ గేమ్స్ 2025 మెడల్ టాలీలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? చైనా. 2024 ICC మహిళల క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? అమేలియా ఖేర్. టైమ్స్ మ్యాగజైన్ 2024 వ్యక్తిత్వం పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? డొనాల్డ్ ట్రంప్. ఒసామో సుజుకీకి ఏ రంగంలో చేసిన సేవలకు పద్మవిభూషణ్ను ప్రదానం చేశారు? వాణిజ్యం మరియు పరిశ్రమ, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. 2024 వైట్లీ గోల్డ్ అవార్డును గెలుచుకున్న భారతీయుడు ఎవరు? పూర్ణిమాదేవి బర్మన్. 2024 సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? హాంకాంగ్. కంప్యూటింగ్ రంగంలో సాంకేతిక సహాయానికి AM ట్యూరింగ్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆండ్రూ జీ బాటో, రిచర్డ్ ఎస్ సటన్. B and C రెండు కూడా రైట్ ఆన్సర్. భారతదేశంలోని కాంగేర్ ఘాటీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది యునెస్కో యొక్క హెరిటేజ్ జాబితాలో చేర్చబడింది. ఛత్తీస్గఢ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB 11వ ప్రెసిడెంట్గా ఎవరు ఎంపికయ్యారు? మసాటో కాండా. భారత ఎన్నికల కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జ్ఞానేష్ కుమార్ ఇస్ ద రైట్ ఆన్సర్. మ్యారిసన్ యొక్క అత్యున్నత పౌర సన్మానాన్ని పొందిన మొదటి భారతీయుడు ఎవరు? నరేంద్ర మోడీ ఇస్ ద రైట్ ఆన్సర్. BCCI కొత్త ప్రెసిడెంట్గా ఎవరు ఎంపికయ్యారు? రోజర్ బిన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మనోజ్ కుమార్ దూబే. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ IIFA 2025లో ఉత్తమ చిత్రం అవార్డు ఏది? లాపతా లేడీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 ఖోఖో ప్రపంచ కప్లో పురుషులు మరియు మహిళల విభాగాల్లో నేపాల్ను ఓడించి ఏ టీం విజయం సాధించింది? ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. హిందీ సాహిత్యంలో అసాధారణ సహాయానికి 59వ జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి లభించింది? వినోద్ కుమార్ శుక్లా. ప్రపంచంలో 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఏ దేశానికి చెందింది? భారతదేశం. సూర్యకిరణ్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య జాయింట్ మిలిటరీ వ్యాయామం? నేపాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. జాతీయ మహిళా కమిషన్ NCW చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారు? విజయ్ రాహట్కర్. 2034 ఫీఫా ప్రపంచ కప్ను ఏ దేశం హోస్ట్ చేస్తుంది? సౌదీ అరేబియా. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు ఎవరికి లభించింది? నోవాక్ జకోవిక్. 2025లో పద్మవిభూషణ్ అవార్డు పొందిన భారత ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ ఖేహర్. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ అలోక్ అరాధే. మైకేల్ మార్టిన్ 2025లో ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు?
ఐర్లాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2024 ఐసీసీ మెన్స్ 2020 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరు గెలుచుకున్నారు? హర్షదీప్ సింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐసీసీ మహిళల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎవరు ప్రకటించబడ్డారు? స్మృతి మందన ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో 100 ఇంపార్టెంట్ బిట్స్ చూసారు కదా. ఇది పార్ట్ 1. నేను ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ వరకు పార్ట్ 2 మిగతా 100 బిట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ యొక్క గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ జాయిన్ అయినట్లయితే మరిన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఇలాంటి వీడియోలే కాకుండా పీడిఎఫ్స్ కానీ మోడల్ ప్రాక్టీస్ పేపర్స్ కూడా మేము పెడతా ఉన్నాము. సో అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.